ఆల్ టైమ్ హిట్గా కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెట్టిన కుబేరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. విడుదలైన మొదటి రోజునుంచే సినిమాకు ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి ఏకగ్రీవంగా సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్తో పాటు కింగ్ నాగార్జున నటన గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. దీపక్ పాత్రలో నాగార్జున మెరుపులు. కుబేరాలో నాగార్జున దీపక్ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ పాత్ర టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ లీగ్ హీరోలలో ఒకరైన నాగార్జున ఇలాంటి ఒక సినిమాలో పాత్రను ఒప్పుకోవడానికి చాలా ధైర్యముండాలి. అలాంటి నిర్ణయం తీసుకోవడమే ఈ సినిమాకు మొదటి ప్లస్ పాయింట్. అంతేకాదు, తన రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటపడి డీగ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు. ఈ సినిమాలో నాగార్జున నటన గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ విమర్శకుల నుంచి కూడా నాగార్జున నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శేఖర్ కమ్ముల లాంటి సున్నితమైన దర్శకుడు క్రైమ్ డ్రామాతో ముందుకు వస్తే ఆయనను ప్రోత్సహించడమే కాకుండా తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలను కూడా నాగార్జున తన భుజానపై వేసుకున్నారు. ఒక రకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేశారని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో రెస్పాన్స్. ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాకుండా సోషల్ మీడియాలో కూడా నాగార్జున పాత్రకు ఎనలేని స్పందన వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్రైనా చెయ్యాలి అనిపించేలా ఈ సినిమాలో నాగార్జున నటించారు అనడం కన్నా జీవించారు అంటేనే సరిపోతుంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. అలాంటి పాత్రలో నాగు ఒదిగిపోయి నటించారు. కత్తిమీద సాములాంటి నటన. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం నిజంగా కత్తిమీద సాములాంటి విషయం. అయినప్పటికీ నాగార్జున తన నటనతో కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతమని ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారందరూ ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలీ క్యారెక్టర్ని ఎలా ఒప్పుకున్నాడు, ఒప్పుకొని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాతో నాగార్జున తన నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఆల్ టైమ్ హిట్గా కుబేరా. కుబేరా సినిమాకు మొదటి రోజు అంచనాలకు తగ్గట్టుగా కాకుండా కాస్త తక్కువ కలెక్షన్ల వచ్చాయని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12.4 కోట్ల నుండి 13.5 కోట్ల నెట్టు మధ్య వసూలు చేసినట్లు అంచనా. నాగార్జున కెరియర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా కుబేరా నిలిచింది.